హలో వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకొచ్చానండి. అదేంటంటే సునీత విలియమ్స్ గారు. నాసా హ్యూమగామిల్లో రెండవ మహిళగా కూడా మనం సునీత విలియమ్స్ గారిని చెప్పుకోవచ్చు. మొదటి మహిళ ఎవరన్నది ఎవరికైనా తెలిస్తే గనక కామెంట్‌లో తెలియజేయండి. ఈ పేరు తెలియని భారతీయులు ఉండరండి. సునీత విలియమ్స్ గారు సాధించినటువంటి ఆమె ఘనతల్ని మనం ఎప్పుడూ కూడా చెప్పుకుంటానే ఉండాలి. ఎందుకంటే ఆమె మన భారతీయ సంతతికి చెందినటువంటి మహిళ కాబట్టి. 27 ఇయర్స్ సుదీర్ఘమైన ఆమె కెరియర్‌కి రీసెంట్‌గా ఆమె రాజీనామా చేయడం. సునీత విలియమ్స్ గారు మన భారతీయ సంతతికి చెందినటువంటి మహిళ కాబట్టి మనమందరం కూడాని చాలా ఆనందాన్ని అలాగే మనం సునీత విలియమ్స్ గారి ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్‌ని గనుక ఒకసారి చెక్ చేసినట్లయితే గనక ఫిజికల్ సైన్స్‌లో ఆమె బ్యాచిలర్ డిగ్రీని కంప్లీట్ చేశారు. అలాగే ఇంజినీరింగ్ మేనేజ్మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీని కూడా సునీత విలియమ్స్ గారు కంప్లీట్ చేయడం. సునీత విలియమ్స్ గారు యూఎస్ నేవీలో కెప్టెన్‌గా కూడా పనిచేసి ఆమె రిటైర్ అవ్వడం కూడా జరిగింది. అలాగే మనం సునీత విలియమ్స్ గారి మరొక ఘనతను గనక చెప్పుకుంటే గనక 40 రకాల విమానాల్లో ఫ్లైట్స్‌లో 4000 కంటే ఎక్కువ గంటల ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ ఉందని కూడా ఇప్పటి వరకు సునీత విలియమ్స్ గారు 608 రోజులు ఆమె అంతరిక్షంలో గడపడం కూడా ఆమె యొక్క ఘనతని మనం మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఆమె మన భారతీయ సంతతికి చెందినటువంటి మహిళ కాబట్టి ఆమె మూలాలన్నీ కూడా మన భారతీయ సంతతిలో ఉన్నాయి. వాళ్ళ యొక్క నాన్నగారు గుజరాత్‌కి చెందిన వ్యక్తి కాబట్టి.